ప్రాసెస్ అయితే సింపుల్. మీరు రెఫరెన్స్ కి ఒక ఇమేజ్ ఇవ్వాలి. తర్వాత ప్రాంప్ట్ లో ఎలాంటి ఇమేజ్ కావాలో ఎంటర్ చేయాలి. ప్రాంప్ట్ లో ఇచ్చిన ఇమేజ్ మీరు రెఫరెన్స్ లో ఇచ్చిన ఇమేజ్ స్టైల్ లో న్యూ ఇమేజ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. గూగుల్లో firefly.adobe.com అని సెర్చ్ చేయండి. డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ లో టెక్స్ట్ టు ఇమేజ్ ఫీచర్ పైన క్లిక్ చేయండి. ఏదో ఒక ఇమేజ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ లో ఫస్ట్ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేటెస్ట్ మోడల్ అయితే Adobe Firefly 3 దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు తగ్గట్టు. కాంటెంట్ టైప్ ఏంటో చెప్పండి లేదా వదిలేయండి. ఇప్పుడు మన స్ట్రక్చర్ లో రెఫరెన్స్ ఇమేజ్ స్టైల్ ఎఫెక్ట్స్ ఎట్సెట్రా ఇవ్వాలి. నేను ఈ ఇమేజ్ కి తీసుకుంటున్న రెఫరెన్స్ ఇది. ఎఫెక్ట్స్ లో ఏదో ఒకటి మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ టోన్ కెమెరా యాంగిల్ కూడా ఉంది. ఇమేజ్ అవుట్పుట్ ఎలా కావాలో అని ఇది ఫీచర్ అయితే చాలా నచ్చింది నాకు. మీకు ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎలాంటి ఇమేజ్ కావాలో ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. అండ్ అవుట్పుట్ ఇమేజ్ ఇది.